ప్రోడక్ట్ బాగుంది కదా అని చెప్పి మనం రివ్యూ ఎలా పెడితే అలా ఇచ్చేయలేం కదా. అది ఎలా ఉందో చెక్ చేసిన తర్వాతే మనం రివ్యూ ఇస్తేనే బాగుంటుంది. ఇప్పుడు చాలామంది అది ఎలా ఉన్నా సరే బాగుందని చెప్పేసి రివ్యూస్ అయితే ఇచ్చేస్తున్నారు. ఏది జెన్యూన్ రివ్యూ అని తెలుసుకోవడమే ఇంపార్టెంట్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనీ వ్లాగ్స్. ఇట్స్ మై స్టైల్. ఈరోజు వీడియోలో నేను మీషో నుంచి తీసుకొచ్చిన ఒక డ్రెస్ని అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, డ్రెస్ అయితే ఇలా ఉంది. డ్రెస్ అయితే ఇదనమాట. దీనికైతే మొత్తం ప్లాస్టిక్ జరీ, ఇదంతా ప్లాస్టిక్ జరీతోటి మీకు సీక్వెన్స్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వస్తుంది. మొత్తం ఓవరాల్ డ్రెస్ మీద కూడా మీకు అలాగే ఇలా బుటీస్ టైప్లోటి చిప్స్ వర్క్ తోటి ఉంటుందన్నమాట. మొత్తం ఓవరాల్ డ్రెస్ అంతా కూడా ఇలాగే ఉంటుంది. బోర్డర్లో అయితే మీకు ఇలా కట్ వర్క్ డిజైన్ వచ్చి డ్రెస్ అయితే బాగుంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈ డ్రెస్ ఫ్యాబ్రిక్ వచ్చేసి చినాన్ ఫ్యాబ్రిక్ అనమాట. చాలా లైట్ వెయిట్గా ఉంది డ్రెస్ అయితే. డ్రెస్ వేర్ చేస్తే మాత్రం చాలా లైట్ వెయిట్గా ఉంది. బట్ ఫిట్టింగ్ కొంచెం బాగోలేదు అనిపించింది అనమాట నాకైతే. బట్ మనం ఈ డ్రెస్ పర్చేస్ చేసిన తర్వాత మళ్ళీ మనకు తగ్గట్టు దీన్ని ఆల్టరేషన్ అయితే చేయించుకోవాల్సి వస్తుంది. ఫిట్టింగ్ అయితే అంత గుడ్ అని అనిపించలేదు నాకు. ఫ్రీ సైజు ఎవరికైనా సరిపోయేలాగా అనమాట. దీంట్లో సైజెస్ అయితే ఏం లేదు, ఫ్రీ సైజ్ లాగా అనమాట ఈ డ్రెస్ అయితే. అండ్ లోపల ఫ్యాబ్రిక్ కూడా మీకు పాలిస్టర్ లోపల లైనింగ్ వచ్చేసి మీకు పాలిస్టర్ ఉంటుంది. టాప్ అండ్ బాటమ్ కూడా అంతే మీకు లైనింగ్ కూడా అంతే. ఓవరాల్గా ఫ్యాబ్రిక్ అయితే గుడ్ అని అనిపించింది నాకైతే. అండ్ డిజైన్ కూడా ఓకే. సపరేట్గా దుప్పటా కూడా మ్యాచింగ్ అయితే ఇచ్చారు. డ్రెస్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. కానీ లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియోని ఇంకా ఎక్కువ మంది చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.